దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. టుడేస్ గాడ్ ప్రామిస్, ఆదికాండము 22వ అధ్యాయములో 16వ వాక్యము 17వ వాక్యము. నీవు నీకొక్కడై ఉన్న నీ కుమారుని వినదీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపచేసేదను. మనం చదివిన వాక్య భాగంలో దేవుడు అబ్రహాం గారితో ఒక నిబంధన లేదా ఒక కమిట్మెంటు లేదా ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపచేసేదను. దేవుడు ఈ ప్రామిస్ లేదా ఈ నిబంధన లేదా ఈ వాగ్దానము అబ్రహాముతో చేయడానికి ఒక విషయము చెప్తున్నాడు. ఏమని? నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని వినదీయక ఈ కార్యము చేసినందున. ఇది బాగా గమనించాలి మనం. నీకొక్కడే నీ కుమారుని ఇవ్వడానికి వినదీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఒక షరతుతో కూడిన వాగ్దానం, నిబంధన. నువ్వు ఇది చేసినావు కనుక నిన్ను ఆశీర్వదించేదను అంటున్నాడు దేవుడు. ఒకవేళ అబ్రహాం ఆ పని చేయకుంటే మరి దేవుడు ఆశీర్వదించేవాడా? మనం ఆలోచన చేయాలి. అంటే దేవుడు మనం ఏమైనా చేస్తేనే దేవుడు ఆశీర్వదిస్తాడా, లేక దేవుడు కామన్గా మనకు ప్రామిస్ చేసేస్తాడా అనే విషయాన్ని మనం ఆలోచన చేయాల్సి ఉన్నది. దేవుడు ఒక ప్రామిస్, ఒక వాగ్దానం, ఒక నిబంధన మన జీవితంలో చేయడానికి మనము కూడా దేవునితో ఒక నియమము, ఒక నిబంధన, ఒక కమిట్మెంట్ చేసుకుంటే తప్ప దేవుని వాగ్దానాలను మనము స్వతంత్రించుకోవడానికి అవకాశము ఉండదు. దేవుని వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకోవడానికి కేవలము విశ్వాసము, ఓపిక, ఆసక్తి ఇవి మాత్రమే కాకుండా దేవుడు మన జీవితంలో చేయబోయే కార్యాల పట్ల మనము దేవునితో ఒక కమిట్మెంటు చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. మనము దేవుని దగ్గర ధైర్యంగా నిలబడడానికి, దేవుని దగ్గర ధైర్యం కలిగి ఉండడానికి ఈ కమిట్మెంట్ మనకు దోహదపడుతుంది. మనము కలుగజేసుకునే ఒక కమిట్మెంట్, ఒక తీర్మానం మనకు దోహదపడుతుంది. మీరు ఆలోచించండి, మనం ఏ తీర్మానం చేసుకోకుండా, ఏ కమిట్మెంట్ చేసుకోకుండా, ఏ ఒప్పందం చేసుకోకుండా, ఏ మనుషులతోనైనా, ఏ విషయంలోనైనా డీల్ చేసుకుంటామా? ఒక మనిషితో ఒక మనుషుడు డీల్ చేసుకోవడానికి, ఒక ఒప్పందం చేసుకోవడానికి ఒక కారణం ఉంటుంది. నువ్వు ఈ పని చేసినందున నేను నిన్ను ఆశీర్వదించేదను అన్నాడు. నువ్వు నా మాట విన్నందున నేను దీవించేదను అన్నాడు. నువ్వు నాకు విధేయత చూపినందున నేను ఆశీర్వదించేదను అన్నాడు. నువ్వు నాకు లోబడినందున నీకు ఈ ఆశీర్వాదమును ఇస్తానన్నాడు. నిజమే. మరి నువ్వు లోబడకుండా, విధేయత చూపకుండా, ఆసక్తి చూపకుండా, నమ్మకం చూపకుండా దేవుడు వాగ్దానం చేశాడు, ప్రామిస్ చేశాడు, ఇది నా సొంతమే, నేనే స్వతంత్రించుకుంటా అనడానికి అవకాశం లేదు. నీకు ఆ ఒప్పందంలో నువ్వు ఉండలేవు. మీరు ఒకసారి ఆలోచించండి ఈ విషయాన్ని. కనుక మనమంటూ దేవునికి ఒక ఒప్పందము, ఒక కమిట్మెంట్ చేసుకోవడానికి దేవుడే మనకు సహాయపడతాడు. దేవుడే మన జీవితంలో కార్యం జరిగిస్తాడు. మనము ఆ విషయంలో దేవునితో మనం కమిట్మెంట్ చేస్తాం. అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించి తన వాగ్దానములలో మనల్ని స్థిరపరచునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగలిగిన దేవా, మీకు వందనాలు. ఇది నా వాక్యము, వాగ్దానాన్ని మా జీవితం నెరవేర్చమని, సహాయం చేయమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.